ఇక టాలీవుడ్లో సెక్స్ కల్చర్ వామ్మో ఎప్పటి నుంచో ఉందా, ఇప్పుడు స్టార్ట్ అయిందా? అంగీకరించకపోతే అవకాశాలు రావు. సింగర్ నటి చిన్మయి శ్రీపాద సంచలన వ్యాఖ్యలు. చిరంజీవి కామెంట్స్కు కౌంటర్ ఇస్తుంది ఆమె. చిరంజీవి కామెంట్స్కు కౌంటర్ ఇస్తూ ఉంది. మరి ఎందుకు అంగీకరించకపోతే అవకాశాలు రావు అన్న ఒక కోణం మాత్రం వినిపిస్తూ ఉంది. ఇదేనా ఇవేనే కోరిక తీర్చాల్సిందే. వదులుకోవద్దు, పోరాడాలి. టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ. ఇది వేరు ఇది వేరు కదా, ఈమె చిన్నగా వచ్చిందా? కోరిక తీర్చాల్సిందే. తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి వ్యాఖ్యలను ఆ సింగర్ చిన్మయి శ్రీపాద తీవ్రంగా ఖండించారు. చిరంజీవి కాలంలో మహిళలకు గౌరవం ఉండొచ్చేమో కానీ ప్రస్తుత పరిస్థితి భిన్నమని సినీ ఇండస్ట్రీలో లైంగిక కోరికలు తీర్చేందుకు అంగీకరించకపోతే అవకాశాలు రాకుండా చేస్తున్నారని, ఇక్కడ ప్రతిభకు బదులు సెక్స్ కోరుకునే సంస్కృతి ఉందని సింగర్ చిన్మయి ఆరోపించారు. ఇది పరిశ్రమలో నియంత్రణ లేని తీవ్రమైన సమస్య అని పేర్కొంటూ తనకు లిరిక్ రైటర్ వైరమొత్తు నుంచి ఎదురైన వేధింపుల్ని ఉదాహరణగా తెలిపారు. ఎలాంటి సమస్యలు లేవని అనడం ఆ బాధితులను మరింత కుంగదీస్తుందని, పరిశ్రమలో జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని చిన్మయి స్పష్టం చేసిండ్రు. ఒకవేళ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే సెక్స్ కోరికలు తీర్చాల్సిందే ఆయా డైరెక్టర్లకు, ఆయా హీరోలకు అన్న ఆ కోణం అయితే చిన్మయి చెప్పుకొస్తుంది. అది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఇండస్ట్రీనా కామనే కదా, ఇండస్ట్రీనా అమ్మాయిలా కామనే కదా. మరి ఇదే చిరంజీవి నాగబాబుని చూద్దాం. ఇదే చిరంజీవికి సంబంధించింది కొడుకుని హీరో చేసిండు, మరి కూతుర్లను ఎందుకు హీరోయిన్లను చేయలేదు చిరంజీవి? సింపుల్ ఎగ్జాంపుల్, సింపుల్ లాజిక్. ఇప్పుడు నాగార్జున ఉన్నాడు, సరే నాగార్జునకి 2 కొడుకులే అనుకుందాం. ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు కదా, చాలా మందికి నాగబాబుకు కూతురు ఉంది కదా, మరి నాగబాబు కూతురు ఎందుకు హీరోయిన్ కాలేకపోయింది? రజనీకాంత్ అంత పెద్ద సూపర్ స్టార్కి 2 కూతుర్లు ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు హీరోయిన్ కాలేకపోయింది అంటే కాస్టింగ్ కావచ్చు. అవకాశాలు రావాలంటే బెడ్ పైకి పోవాల్సిందే. దరిద్రమైన ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీ అని చెప్పకనే చెప్తా ఉన్నారు. అది 100% నిజం.